ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ఉపశమన ప్రకరణంలో అందులో మొదటి భాగంలో 3 ఇప్పటికీ లేనిది ఇంకనూ పొందవలసి ఉన్నది అనే అంశాన్ని గురించి తెలుసుకుందాము. శ్రీరాముడు. మహాత్మ, మనస్సే ఈ ముల్లోకంలందు సంసారియగు జీవుడుగా అగుచున్నది కదా. అది ఎట్లా జీవుడు రూపం పొందుతోంది, ఎట్లా జరామరణములకు పాత్రమగుచున్నది అనే విషయమై మీరు అనేక విశేషాలు బోధించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ సంసారం నుండి తరించుటకు నిశ్చలమైన సులభమైన మార్గమేమిటో అది బోధించండి. శ్రీ వశిష్ఠ మహర్షి. మొట్టమొదట మనుజుడు శాస్త్రాభ్యాసం చేత, తీవ్ర వైరాగ్యం చేత, సజ్జన సాంగత్యం చేత మనస్సును శుద్ధపరచుకోవాలి. ఈ మనస్సును జ్ఞానమునకు యోగ్యమైన దానిగా తయారు చేయాలి. ఆ విధంగా సౌజన్యయుక్తమగుచున్న మనస్సుకు వైరాగ్యం ప్రాప్తిస్తోంది. అప్పుడు అతడు నేను, ఆత్మ, జన్మ, దృశ్యము మొదలైన వాటి వాస్తవతత్వం అభ్యసించటానికి ఉపక్రమించాలి. శాస్త్రజ్ఞులు, బ్రహ్మనిష్ఠులు అయిన సద్గురులను విధిపూర్వకంగా సమీపించాలి. వారు ఉపదేశించే మార్గంలో ధ్యాస నిలపాలి, గ్రహించాలి. నిష్కామ కర్మ, సాత్వికమైన భావాలు, సుతీక్ష్ణము, విస్తారము అవగాహనల సహాయముతో క్రమంగా పరమ పవిత్రమగు ఆత్మపదమును పొందగలడు. పరిశుద్ధమగు విచారణ చేతనే ఈ జీవుడు చివరికి ఆత్మను దర్శించగలుగుతాడు. బుద్ధి సహాయముతో ఆత్మవిచారణ అనే ఆవలి ఒడ్డు చేరుటయే ఈ జీవునికి విశ్రాంతి. అప్పటి వరకు ఈ జీవుడు కెరటాలపై తేలియాడే గడ్డిపరకలాగా ఈ సంసార సాగరంలో మిట్టాడుతూనే ఉంటాడు. విచారణచే ఆత్మతత్వం ఎరిగిన వాని బుద్ధి సమస్త మానసిక రుగ్మతలను తొలగించి వేస్తుంది. ఒక స్వర్ణకారుడు ఇది బంగారము, ఇది భస్మము అని చిటికెలో గ్రహిస్తాడు కదా. తత్వజ్ఞునకు స్వయంగా నిత్య అనిత్య వివేకం కలుగుతోంది. అజ్ఞానముచే ఈ దృశ్యమును ఒక పరిచ్ఛిన్న వ్యవహారంగా గాంచుచున్న జీవులారా, మీరంతా పడకండి. ఓపికతో తత్వ విచారణ చేయండి. అప్పుడు మీరు తప్పకుండా వివేకం పొందగలరు. తద్వారా మీ స్వస్వరూపం ఏమిటో ఎంతటిదో మీరే గ్రహించగలరు. నేను దేశకాలాలచే అపరిచ్ఛిన్నుడను, అక్షయుడను, శాశ్వతుడను అని తెలుసుకుంటారు. ఈ భయ దుఃఖాదులు ప్రాప్తించటానికి మూల కారణం ఏమిటి? సారవంతమగు ఆత్మను ఎరుగని వానికే చిత్త సమ్మోహం అనబడేదంతా ఉంటుంది. ఆత్మను ఎరుగటం జరిగిందా, అది సుఖదాయకం అవుతోంది. భ్రమలన్నీ తొలగుతాయి. అది ఎరుగబడక పోతే దుఃఖమునకే హేతువగుచున్నది. అనంత సుఖమును, శాంతమును సముపార్జించాలంటే ఆత్మను ఎరగవలసిందే. అందుకు వేరే మార్గం లేదు. నాశనమే పర్యావసానముగా గల దేహముతో మిశ్రమమయ్యున్న ఆత్మను పంచకోశముల నుండి వేరు చేసి చూడాలి సుమ. అప్పుడే ఈ జీవునకు స్వస్థత లభిస్తుంది. అందుకు వివేకం అత్యంత ఆవశ్యకం. శ్రీరాముడు. హే మహర్షి, ఆత్మ ఈ శరీరమునందు పిట్టవలె చిక్కుకున్నది కదా. ఈ శరీరం ఏర్పడి ఉన్నంతకాలం విశ్రాంతి ఎక్కడిది? శ్రీ వశిష్ఠ మహర్షి. బురదలో ఒక మణి పడిందనుకో, ఆ మణికి బురదకు సంబంధం ఎక్కడన్నా ఉంటుందా? నిర్మలమగు ఆత్మకు ఈ దేహంతో ఏమాత్రం సంబంధం లేదు. మరొక దృష్టాంతం విను. పద్మము జలంలో ఉంటుంది కదా. అట్టి ఒక పద్మం యొక్క దళములపై కొన్ని జలబిందువులు ఉండవచ్చు. కానీ ఆ జలబిందువులు పద్మదళంలో ప్రవేశించవు కదా. అట్లాగే పంచకోశములు ఆత్మను స్పృశించలేవు, ఆత్మలో ప్రవేశించలేవు. ఈ బ్రహ్మము జీవుడు ఉపాధిచే భిన్నం కావచ్చు. అధిష్టానం దృష్ట్యా వేరువేరు కానే కాదు. ఈ జీవుడే సత్యదృష్టిచే బ్రహ్మం అయి ఉన్నాడని గ్రహించవలసినదిగా చేతులెత్తి ప్రకటించుచున్నాను.
జడమే అయినట్టు ఈ మనస్సు మురికి గుంటలో తాబేలులాగా పడి ఉన్నది. ఆత్మ విచారణను వదిలి భోగద్వారములైనట్టు ఇంద్రియ విషయంలో వెంట పరుగులు తీస్తూ బహు కలుషితమై ఉంటుంది. మనస్సు ఈ విధంగా ఎంతకాలం నిమగ్నమవుతుందో అంతకాలం ఈ సంసారాంధకారమును ద్వాదశాదిత్యులు వచ్చి కూడా పటాపంచలు చేయలేరు. అటువంటి ఈ మనస్సు ప్రబుద్ధమైనదా మరుక్షణం యథార్థ విషయం తప్పక ఆకలింపు చేసుకుంటోంది. మనస్సు దేహముతో తాదాత్మ్యం చెందుతూ ఉంటూ ప్రాజ్ఞుడైన వాడు అది పట్టించుకోకుండా వృథా కాలయాపన చేస్తాడా? లేనేలేదు. నా హృదయం నుండి అజ్ఞానం తొలగిపోవాలి అని నిర్ణయం చేసుకుంటాడు. గురువులను ఆశ్రయించి ఉపదేశం పొందుతాడు. ఆత్మజ్ఞులచే ప్రబోధించబడిన వాడే తపోయజ్ఞ దానాదులతో మనస్సును పరిశుభ్రపరుచుకుంటాడు. ఎందుకంటే ఈ సంసారం అత్యంత దుఃఖప్రదమైనది కదా. ధూళిచే ఆకాశం అపరిశుభ్రమవుతోందా, లిప్తమవుతోందా? అసలు ధూళికి ఆకాశమునకు సంబంధం ఎక్కడిది? ఈ దేహాదులు ఉండని లేకుండని. ఆత్మ ఈ దేహాదులచే ఈ పంచకోశాలచే లిప్తమయ్యే ప్రసక్తే లేదు. బురదలో బంగారు ఉంగరం ఉంటే బురద బంగారం అవుతుందా? బంగారం తన స్వతత్వమును కోల్పోయి బురదగా సంతరించుకుంటుందా? ఈ జడదేహంలో ఆత్మతో కలిసి ఉన్నప్పటికీ ఇది ఆత్మరూపం ఎలా చెందుతుంది? చెందదు. ఆత్మ జడదేహ విభాగి అవుతుందా? అవ్వదు. శ్రీరాముడు: సుఖదుఖాదులు ఎక్కడి నుండి వచ్చి పడుచున్నాయి? ఇవి శరీరానివా, ఆత్మవా? శ్రీ వశిష్ఠ మహర్షి: అదిగో ఆకాశంను చూడు. దానిలో మాలిన్యం గాని బిందుత్వం గాని ఉన్నాయా? ఉండవు కదా. ఆత్మయందు ప్రతీతమై అగుపిస్తున్న ఈ సుఖదుఖాదుల అనుభవం అసత్యమైనది. ఆత్మకు సుఖదుఖాదులు లేవు. పోనీ ఈ సుఖదుఖాదులు శరీరమునకు సంబంధించినవే అని అందామా? ఈ శరీరము స్వతహాగా జడమే కదా. జడమైన వస్తువునకు అనుభవం అనేదే ఉండదు. ఒక కలం అనుభూతిని పొంది కవిత్వం రాస్తుంది అని అనం కదా. అనుభవమే ఉండనట్టి వస్తువునకు సుఖమేమిటి, దుఃఖమేమిటి? లేక ఇవి ఆత్మకు సంబంధించినవి అందామా? ఆత్మ సర్వానికి అతీతమైనది కదా. అందుచేత ఆత్మయే స్వయముగా సుఖదుఖముల భావన చేసి తద్వారా వివర్తం పొందుతోంది. తన యొక్క భావనా పరిధిలో బాలుర క్రీడవలే భావనా విన్యాసంగా సుఖదుఖాదులని పొందుతోంది అని అనక తప్పదు. అందుచేత అంతా కూడా నిత్యము ప్రశాంతము అయినట్టు ఆత్మ యొక్క రూపమే అను భావనతో ఇక్కడి పదార్థములను సంఘటనలను గాంచుచుండుము. ఆత్మయందు కనిపించే ఈ విశాల సృష్టి సమూహమంతా జలంలో కనిపించే తరంగముల వంటిదే. ఒక మణి కారణంగానే సమీప వస్తువులపై ప్రకాశమును ప్రసరింపజేయుచున్నట్లు ఆత్మ స్వసత్తా మాత్రం చేత అకారణంగానే ఈ సృష్టిని విస్తరింపజేస్తూ ఉన్నది. అజ్ఞాన దృష్టి అందలి జగత్తే జ్ఞాన దృష్టిచే ఆత్మ. ఈ జగత్తు అజ్ఞాన దృష్టి అందలి జగత్తే జ్ఞాన దృష్టిచే ఆత్మ. ఈ జగత్తు ఆత్మ ఒకే రూపములు కావు. అట్లాగే వేరువేరు రూపములైనవి కూడా కావు. జలమే తరంగ రూపం కదా, తరంగము జలమే కదా. ఈ జగత్తు మిథ్యే అయినప్పటికీ అజ్ఞాన కారణంగా ఇట్లు భ్రాంతి రూపంగా విస్తరిస్తోంది. ఈ జగత్తంతా బ్రహ్మమే కనుక నేను వేరు బ్రహ్మం వేరు అను భ్రాంతిని త్యజించి వేయుము. ఎందుకంటావా? బ్రహ్మము దేశ కాలములచే పరిచ్ఛేదమగున్నది కాదు. అట్టి బ్రహ్మమునందు నేను నీవు జగత్తు అనబడు విచ్ఛేదం ఎట్లా సంభవం చెప్పు? అగ్నిలో మంచి కణం ఉంటుందా? ఎలా ఉంటుంది? అగ్నిలోని ఒక అగ్నిశిఖకు సంబంధించనివి ఆ అగ్నిలో ఏమి ఉంటాయి? ఏకము సర్వరూపము అయిన పరమాత్మయందు ఇక రెండవ కల్పనయే సంభవించదు. చిత్రూపమగు ఆత్మయే స్వస్వరూప భావం అనబడు ఒకానొక సమయంలో ఇట్లు జగత్తు అనబడు అక్షణ పరిణామయుతమగు అనుభవ ప్రాప్తిని పొందటం జరుగుతోంది. ఈ పొందబడుచున్నదంతా స్వయంకల్పితమగు భావనను అనుసరించే ఉంటోంది. భావనయే సుఖము, భావనయే దుఃఖము. ఇక ఆత్మయు భావనలకు ఉత్పత్తి, స్థితి, లయస్థానము. వాస్తవానికి ఇక్కడ దుఃఖము గాని, మోహము గాని, జన్మను పొందునట్టిది గాని లేదు. ఏదైతే కలదో అది సర్వదా ఉండియే ఉన్నది. దానినే ఆత్మ అని అంటున్నాం. కనుక నీవిక దుఃఖరహితుడవు, నిశ్చింతుడవై ఉండుము. శీతోష్ణములు మొదలైన ద్వంద్వములకు అతీతుడవై నిత్య సత్యమగు స్వస్వరూపం నందు స్థితి కలిగి ఉండుము. లేనిదేదో పొందవలెను, ఉన్నదేదో విడువవలెను. ఇది ప్రాప్తించాలి, ఇది ప్రాప్తించకూడదు, వీరు మావారు, వారు కాదు అనునట్టు యోగక్షేమ భావములకు కట్టుపడవద్దు. ఆత్మవంతుడవై
అద్వితీయుడవై శోకరహితుడవై సంతాపవర్జితుడవై ఉండుము. సముడవు, స్వస్థచిత్తుడవు, స్థిరమైన బుద్ధి కలవాడవై ఉండుము. మౌనివై ఒక ఉత్తమమైన మణిలాగా స్వచ్ఛతతో ప్రకాశించదవుగాక. అవిద్య గాని దాని యొక్క కార్యక్రమ వ్యవహారములు గాని స్వతఃసిద్ధమైనవి కావు, కల్పితమైనవి మాత్రమే. సంకల్పరహితుడవై ధీరబుద్ధితో స్వాధీన చిత్తము కలిగి ఉండుము. ప్రాప్తించిన వ్యవహారములను నిర్వర్తిస్తూనే దుఃఖరహితుడవై ఉండుము. దుఃఖాదులను నీవు గ్రహించవద్దు. గ్రహించటం అనే స్వభావం చేతనే దుఃఖములు సంభవిస్తున్నాయి. వీతరాగుడవు, చిత్తారహితుడవు, నిర్మల చిత్తుడవు, పాపవర్జితుడవు అగుము. ఏ పదార్థమును గ్రహించను వద్దు, త్యజించను వద్దు. సర్వదా ప్రపంచమునకు అతీతమయ్యున్న బ్రహ్మపదమును పొందియే ఉండుము. ఆత్మవస్తువు వాస్తవానికి సర్వదా ప్రాప్తించియే ఉన్నది. ఇప్పటికి లేనిది ఒకటి ఉన్నది, అది నేను పొందాలి అని యోచన సాంసారికమైనదేనని జ్ఞానాగ్నిచే అది దగ్ధం కాగలదని గ్రహించు. పూర్ణుడవై పూర్ణ సముద్రంలాగా విక్షోపరహితుడవు కమ్ము. విజ్ఞానివై ఎట్టి శోకమును పొందనే వద్దు. వికల్పజాలం నుండి విముక్తుడవు కమ్ము. వికల్పజాలమంతా నీ నుండి, నీ చేతనే కల్పితమై బహిర్గతమవుతుంది. నీ యొక్క విజ్ఞానంతో కూడిన దృష్టి అవగాహనలు మాత్రమే దానిని నిరోధించగలవు. గురువులుగా మేము మీ స్వరూప విషయమై విశ్లేషణ చేసి చూపుతున్నాం. అయితే దర్శించవలసినది, గ్రహించవలసినది మీరే. మాయ అనే పొర మీ పట్ల తొలగిపోవుగాక. ఓ రామ, ఆత్మయందు ఆత్మచే పరితృప్తుడవై సంతాపములు లేనివాడవై ఉండుము. నేను ఆత్మస్వరూపుడను అను ఎరుకతో చైతన్య స్వరూపం సంతరించుకో. మేరు పర్వతంలాగా ధీరుడవై సహనశీలుడవై పరితాపరహితుడవగుము. ప్రాప్తించిన దానిని అనుభవించుచు ఏ వాంఛలు లేక గ్రహణ త్యాగరహితుడవై ఉన్నవాడు స్వల్ప ప్రయత్నాల చేతనే ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని స్వయంగా గాంచుచున్నాడు. మహాసముద్రంలాగా ఆత్మచే ఆత్మయందు పరిపూర్ణుడవై పూర్ణకాముడవై శాంతి సుఖములను ఆశ్రయించుము. అమాయకులవు కొందరు జీవులు ఎదురుగా కనబడే సంఘటనలు, పదార్థాలు, వస్తుజాలం అన్నీ వాస్తవమే అని భావన చేయుట చేతనే ఇక్కడ దుఃఖం, రాగం, కౌతుకం, ఆవేశం, హింసా ప్రవృత్తి, భయం, క్రోధం మొదలైనవి ఏర్పడుచున్నాయి. ఈ ప్రపంచం మిథ్యారూపం అని ఎరుగువాడు అసత్స్వరూపమైనట్టి దాని కొరకు పరుగులు తీస్తాడా? లేదు. ఓ రామ, నీవు తత్వజ్ఞుడవు, కల్పనారహితుడవు. ఇక నీకు పెద్దగా చెప్పవలసినదేముంటుంది? చిలుక పంజరంలో చిక్కుకున్నట్లు ఆత్మ శరీరం నందు చిక్కుకున్నదని భావించకూడదు. మౌనము, ప్రశాంతము, నిర్మలము, అఖండము, సత్యము, నిత్యమగు ఆత్మ ఎక్కడ? జడము, భ్రమాత్మకము, స్వప్నతుల్యమగు ఈ దేహం ఎక్కడ? అభాండమగు ఆకాశము ఘటాకాశ రూపంగా ఘటంలో చిక్కుకున్నదని అనటం సమంజసం కాదు కదా. కనుక ఆది వ్యాధి వర్జితుడవై నిరంతరం ఆత్మజ్ఞానం కలిగి సుఖవంతుడవు కమ్ము. నీ ఉత్తమ ప్రశాంత గుణముల యొక్క భావీకరణముచే సమస్త జనులను ప్రసన్నులుగా చేస్తూ ఉండు. సమదృష్టి కలిగి ఉండు. చిరకాలంగా రాజ్యమును చక్కగా పాలించు. ప్రారబ్ధవశం చేత అనుభవించతగిన నిర్వర్తించవలసిన కర్మలందు వాటి ఫలములందు త్యాగము గాని రాగము గాని యుక్తము కాదు అని గ్రహించి ఉండు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఎప్పటికీ లేనిది ఇంకా పొందవలసి ఉన్నది అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఆత్మ అనేది దానికి సుఖదుఖాలు పొందడం అనేది ఏది ఉండదు, అది అతీతమైనది అని తెలియజేయడం అనేది చూసాము. అలాగే అజ్ఞాన దృష్టికి మాత్రమే జగత్తుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞాని దృష్టికి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆ జ్ఞాని దృష్టికి మాత్రం చూసేదంతా పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపంగానే గాంచగలుగుతారని చూసాము. అలాగే ఇక ప్రారంభవశం చేత మాత్రం మనకి అనుభవించవలసినవి, నిర్వర్తించవలసినవి కర్మలు అనేవి ఉంటే వాటి వల్ల వచ్చేటువంటి ఫలములను అంటే ఆ ఫలితం అనేది అంటే మనం అనుభవిస్తున్న ఆ ఫలితాన్ని పట్ల బద్ధులు కావద్దు అని చెప్పడం, ఆ విధంగా ఉండకుండా ముందుకు వెళ్ళు, వాటిని స్వీకరించు అని చెప్పడం మనం ఇక్కడ చూసాము. ఇందులో చివరి ఈ 5వ ప్రకరణంలో మనకి 2
అందులో మొదటి భాగంలోని ఇది చివరి అంశము 4. తర్వాత రెండో భాగం అనేది స్టార్ట్ అవుతుంది. 4 కర్మబద్ధులు విముక్తులు. ఓ రామ, నాకు అద్వితీయమైనట్టి ఆత్మ యొక్క సన్నిధానం మాత్రం చేత ఈ జగద్వ్యవహారం అంతా నేనే ఉనర్చుచున్నాను అను నిశ్చయమును జ్ఞానసిద్ధులకు యోగులు కలిగి ఉంటున్నారు. అట్టి నిశ్చయం కలిగి ఉండి ఆపై కార్యములందు ప్రవృత్తుడగు వాడు ముక్తుడే అని మా అభిప్రాయం. ముక్త స్థితికి కర్మానుష్ఠానం విరోధము కాదు, కావలసిన పని లేదు. కర్మబద్ధులు. ఈ జీవుడు అనేక ప్రయాసల తర్వాత మనుష్య దేహం పొందుచున్నాడు. అట్లు మనుష్య దేహం పొందిన తర్వాత కూడా నిష్కామ కర్మానుష్ఠానం నందు తత్పరులు కాని వారు దుఃఖముల వైపుకే పయనించుచున్నారు. నిందిత కర్మలచే ఈ జీవుడు నరకమునకు వెళ్ళుచున్నాడు. మరల అక్కడి నుండి కామ్య కర్మానుభవం కొరకు స్వర్గం వెళ్ళుచున్నాడు. కొందరు విహిత కర్మలందు బద్ధకముచే అశ్రద్ధ పరులై ఉంటున్నారే, అట్టివారు ఒక నరకం నుండి మరొక నరకమునకు, ఒక దుఃఖము నుండి మరొక దుఃఖమునకు, ఒక భయము నుండి మరొక భయమునకు అనుక్షణం ప్రయాణాలు చేస్తున్నారు. స్వవాసనలను దట్టంగా కల్పించుకుంటూ వాటికి తామే బద్దులవుచున్నారు. దుష్కర్మ ఫలముల ఆధిక్యత చేత జంతు జన్మలు అక్కడి నుండి స్థావర రూపములు పొందుచున్నారు. శుద్ధ సాత్వికులు. కొందరు ధన్యులగు జీవులు తమ యొక్క మనస్సుచే ఈ మనస్సుకే సాక్షిభూతమయ్యున్న ఆత్మను గురించి విచారణ చేస్తున్నారు. తమ యందలి తృష్ణను రహితం చేసి వేస్తున్నారు. కర్మయందు అకర్మ, జన్మయందు జన్మరాహిత్యం వారికి సుస్పష్టంగా సర్వదా సర్వత్రా అనుభవం అవుతున్నాయి. అట్టి జీవులే శుద్ధ సాత్వికులు. వారు ఉత్తమ కైవల్యమును పొందుచున్నారు. నిషిద్ధ కర్మలు. హింసించుట, ద్వేషించుట, క్రోధము, పారుష్యము, లోభము మొదలైనవి ఆశ్రయించకూడదు అని శాస్త్రములు గుర్తు చేస్తున్నాయి. రాజస సాత్వికులు. ఈ జీవులు సాత్వికం, లోక కళ్యాణకారకములకు కర్మలకు సంబంధించిన ప్రవృత్తి సంస్కారములను కలిగి ఉంటున్నారు. స్వధర్మ భావనతో, భగవదర్పిత భావనతో ఈ కర్మలు నేను చేయాలి, తద్వారా సర్వాత్మకుడగు ఆ భగవంతుని సంతోషింపజేయాలి అని మననం కలిగి ఆయా కర్మలందు ప్రవృత్తములవుచున్నారు. వీరు క్రమంగా ఒక శ్రేష్టమైన జన్మ నుండి మరికొంత శ్రేష్టమైన జన్మను అనుభవించుచు ఒకానొక పవిత్ర సమయములో ముక్తులవుచున్నారు. అట్టివారు తమ యొక్క చివరి జన్మలో పుట్టిన వెంటనే పూర్ణచంద్రుని వలె వృద్ధిని గాంచుచున్నారు. వారి ఆయా జన్మలలో సాధన చతుష్టయం బలపడుచు వెంటనంటి వస్తూ ఉంటాయి. బ్రహ్మ విద్యకు ఉపాయభూతములైన సమస్త విద్యలు వచ్చి చేరుచున్నాయి. శ్రేష్టత్వము, మనోహరత్వము, మైత్రి, సౌజన్యము, కరుణ, జ్ఞానము మొదలైన గుణములన్నీ అతనిని వచ్చి ఆశ్రయిస్తున్నాయి. ఓ రాఘవ, ఎవడైతే సమస్త కార్యములు చేస్తున్నప్పటికీ ఫల అఫలములందు సమరూపుడై వర్తిస్తాడో, హర్షశోకములు పొందకయే ఉంటాడో, అతని పట్ల ఈ సుఖ దుఃఖములు మొదలైన ద్వంద్వములన్నీ నిర్లిప్తమైపోతాయి. తెల్లవారినప్పటి చీకటిలాగా నశించిపోతాయి. చిత్తము సమస్త సద్గుణములచే పరిశుద్ధమవుతూ ఉంటుంది. అట్టి సదాచార సంపన్నుని జనులు ఈతనిని మేము కలిగి ఉండాలి అని తలుస్తారు. ఎందుకంటే అతని యందు సద్గుణ సంపద స్వయముగా అసంకల్పితంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సాధన చతుష్టయం. సాధు సాంగత్యం, శ్రవణం, మననం, నిధిధ్యాస మొదలైన ఉత్తమ గుణములచే పరిపూర్ణుడయ్యుంటున్న అతనిని చూచి సంతోషించిన వారే సద్గురువులకు జ్ఞానులు జ్ఞాన సంపదను ప్రసాదిస్తున్నారు. ఇది ఆత్మ, ఇది అనాత్మ అను వివేకం వారి యందు స్వయంగా ప్రకాశిస్తుంది. అట్టి విచార యోగము సహాయముచే ఆ జీవుడు ఆనందైక రసమగు ఆత్మస్వరూపమును వీక్షించగలుగుతున్నాడు. అంతఃకరణమునందు ఆత్మకు లక్షణములైన అఖండత్వము, నిత్యత్వము, శుద్ధత్వము, ప్రకాశమయత్వము మొదలైన రూపంలో దిద్దుకుంటున్నాయి. ఆత్మయే అతని మరణము స్వభావం అగుచున్నది. ఉత్తమ శాంతి అతని ధారణ. మనస్సు సర్వదా నిర్గుణ బ్రహ్మం రూపమందు ఐక్యమై ఉంటుంది. ఆత్మ అనబడు అనుభవమునందు నిత్యము ప్రబోధితుడై అతడు ఉంటున్నాడు. చూచావా రామ, ఉత్తమ లక్ష్యముతో, దృష్టితో, భావనతో ఉపాధిని పొందిన జీవుడు జీవితం అను ఈ అవకాశమును వృధాపరచుకోడు. మహాత్ములు ఆత్మద్రష్టులకు సద్గురువులను సేవించి వారు బోధించు యుక్తులచే నిర్మల బుద్ధిని సంపాదించుకుంటాడు. అట్టి బుద్ధిచే చిత్తమునందల ఆత్మవస్తువును ప్రకాశింపజేసుకుంటాడు. అంతఃకరణమున ప్రకాశించుచున్న బ్రహ్మమును అనునిత్యంగా ఆస్వాదిస్తున్నాడు. పరమ పురుషార్థ రూపమగు ఉత్తమ గతిని తన యొక్క స్వస్థానమునందే పొందుచున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా కర్మబద్ధులు, విముక్తులు అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాం మనం. ఇందులో ఏ విధంగా కర్మబద్ధులు ఎలా ఉంటారు, శుద్ధ సాత్వికులు ఎలా ఉంటారు,
అలాగే నిషిద్ధ కర్మలు అంటే హింసించడం, ద్వేషించడం, క్రోధము వాటిని ఆశ్రయించకూడదని శాస్త్రాలు గుర్తు చేస్తున్నాయని చెప్పారు. అలాగే రాజస సాత్వికులు ఏ విధంగా ఉంటారు అంటే వారు సాత్వికంగా ఉంటూనే భగవదర్పితంగా కర్మలు ఎలా చేస్తారు అని తెలియజేశారు. అలాగే సాధన చతుష్టయం వల్ల వారు గురువుల నుండి ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదిస్తారు అనే విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.